ఈ రజతోత్సవ మీటింగ్ ద్వారా కేసీఆర్‌కి ఉన్నటువంటి ప్రయోజనాలేమో గాని, దీంట్లో తెలంగాణ ప్రయోజనాలు గూడా దాగి ఉన్నాయి. ఎట్లా అంటే పాపం మన ఈ 10 ఏళ్లలో తెలంగాణ పేరు చెప్పుకొని 800,00,00,000 ఎనకేసిండు. అదంతా తెలంగాణ ప్రజల కష్టార్జితమే. కేసీఆర్‌ని చూసి ఎవడు గూడా 800,00,00,000 ఇవ్వడు. కేవలం 10 ఏళ్లల్లా 800,00,00,000 పార్టీ ఫండ్ అయిందంటే తెలంగాణను ఎంత దోచిపెట్టుంటే అన్ని వందల కోట్ల డబ్బులొచ్చుంటాయి. తెలంగాణకు కార్పొరేట్‌లకు ఎంత దోచిపెట్టుంటే అన్ని కోట్ల డబ్బులొచ్చుంటాయి. అదంతా ఎవడి కష్టార్జితం, ఎవని సొమ్ము. ఆ 800,00,00,000 మొన్న గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలోనే ఖమ్మం, మహబూబాద్, నల్గొండలో వరదలొచ్చినాయి. ఒక్క రూపాయి అంటే పార్టీ ఫండ్ ఒక్క రూపాయి తీయలే కేసీఆర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం చేసే సాయం చేస్తది. నీ పార్టీ ఫండ్‌లో 100 కోట్లు ఖర్చు పెట్టవయ్యా అని చెప్పిండు. అప్పుడు వెనక్కిపోయిండు. ఆ 800,00,00,000 ఎవని కష్టార్జితం? తెలంగాణను ఎంత దోసుకుంటే నీకు ఆ 800,00,00,000 రూపాయలు అయ్యుంటాయి. అసలు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా. దీని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఈ మెక్‌డొనాల్డ్ ఈయన పేరేందో తెలవదు గానీ మనకు, మెక్‌డొనాల్డ్ ఒక సెమినార్‌కి అటెండ్ అయ్యిండట. మేము చేసే బిజినెస్ ఏందని అక్కడ సెమినార్‌కి అటెండ్ అయినటువంటి ఆ విద్యార్థులతోటి, ఆ స్టూడెంట్స్ తోటి మాట్లాడితే, సార్ మీరు బ్రెడ్‌లు అమ్ముతారు, మీరు పిజ్జా, బర్గర్‌లు అమ్ముతారంటే, మేము పిజ్జాలు, బర్గర్‌లు అమ్మము. మేము రియల్ ఎస్టేట్ చేస్తాము అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారట. సార్ మీరు మెయిన్ బిజినెస్ ఇది కదా, మీరు పిజ్జా బర్గర్లు అమ్ముతారు కదా, మరి బిజినెస్ ఉందంటే, లేదు లేదు మా బ్రాంచ్లు వరల్డ్ వైడ్గా ఎక్కడికన్నా వెళ్ళండి, మేము అక్కడ ఉన్నటువంటి ఒక ఏరియాలో మేము బిజినెస్ పెట్టాలనుకుంటే అక్కడ ఏరియాలో ఒక ల్యాండ్ తీసుకుంటాము, అక్కడ కన్స్ట్రక్షన్ కడతాం, అవి మా ఓన్ బిల్డింగ్లు, కింద మెక్డానాల్డ్ ఉంటే పైన మేము అఫీషియల్గా బిల్డింగ్లు కట్టి రెంట్కి ఇస్తాము. మేము చేసేటువంటి మా ఆఫీసులు కానీ లేకపోతే మా షాపులు కానీ ఏది కూడా మేము రెంట్‌కు తీసుకోము, లీజుకు తీసుకోము. ఇట్లా మా అసెట్స్ అన్నీ రియల్ ఎస్టేట్ పరంగా ఈరోజు మా కంపెనీ అసెట్స్ అన్నీ మాకు భూములే అన్నట్టుగా ఒకరోజు ఒక సెమినార్‌లో చెప్పిండట. అట్లనే ఈ కేసీఆర్ అనేటాయన కూడా ఈ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని, అంటే తెలుసు కదా, ఎందుకంటే ఒకప్పుడు మన తాత ముత్తాతల నుంచి ఈ దొరలు మన కష్టార్జితం, మన రెక్కల కష్టాన్ని దోసుకున్న మన ఎట్టిని దోసుకున్న దొరలేనే. తెలంగాణలో ఏ భూములు ఎక్కడుంటాయి, ఏ భూములు ఎట్లా కొట్టాలి, ఒక సమాజాన్ని దోపిడీ చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు ఈ కేసీఆర్‌కు తెలుసు. ఎందుకంటే దొరల పుట్టుక అట్లా. వాళ్ళు దోసుకునే కదా ఒక మీటింగ్‌లో చెప్తా ఉంటాడు, అది టీవీ9 మీటింగ్‌లో, మమ్మల్ని దొరలంటారా, మేము చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం అంటే, నువ్వు ఎట్టి చేసుకొని కష్టపడి రెక్కల కష్టం మీద బతుకుతా ఉన్నోనికి ఎటువంటి గౌరవం లేదు. నువ్వు మంది ఎట్టి కష్టాన్ని దోసుకునేటోనికి నువ్వు గౌరవపడతావు. మేము మా కులం పేరు చెప్పుకోవడానికి మేము గౌరవపడతామని చెప్తా ఉంటాడు. తెలంగాణలో వాళ్ళ చరిత్ర ఏంది? దోసుకున్న చరిత్ర కాదా? రైతుల కష్టాన్ని, పేదల కష్టాన్ని దోసుకున్న చరిత్ర కాదా? అట్లా పార్టీ ఏర్పడి 10 ఏళ్ళు కాలే, 119 కాన్స్టిట్యున్సీలలో పార్టీకి నీకు సొంత స్థానం, పార్టీ ఆఫీసులు, జిల్లాల వారీగా ఆఫీసులు, రాష్ట్రాల వారీగా ఆఫీసులు. ఎవరి సొమ్ము ఇదంతా? విలువైన భూములు పార్టీ పేరు మీద చేసుకుంటావు 10 ఏళ్లల్లా. జాతీయ పార్టీకి కూడా 800 కోట్లు లేవు అంటే తెలంగాణ ఎంత దోసుకున్నావు చూడు. గురించే నేను చెప్తా ఉన్నా, ఈ మీటింగ్ ద్వారా కేసీఆర్ ప్రయోజనాలు నెరవేరుస్తాయో నెరవేరో కానీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కష్టాలు దోచుకున్నటువంటి 800 కోట్లను మాత్రం మనం లూటీ చేసేటువంటి అవకాశం వచ్చింది. మీటింగ్ పోవాలంటే మినిమం 5 నుంచి 10,000 ఇస్తా కానీ ఎవరు పోకూడదు. అట్లా డిమాండ్ చేయండి గట్టిగా. మన డబ్బులు మళ్ళీ మన దగ్గరికే రావాలి, ఆ సొమ్మంతా మనదే. ఆ 800 కోట్లు లూటీ చేసేంత వరకు మనం అదే పనిలో ఉండాలి తెలంగాణ ప్రజలు. అది మన సొమ్మే. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, దాన్ని మనం తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.